హాయ్ ఫ్రెండ్స్, IIIT నోటిఫికేషన్ గురించి ఆర్జీకేటీ సెట్ 2020 మనం 2 డేస్గా చెప్పుకుంటున్నాము. నోటిఫికేషన్ కోసం 10th క్లాస్ కంప్లీట్ అయిన విద్యార్థులందరూ కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈరోజు నుంచి అప్లికేషన్స్ అనేటివి ఆన్లైన్లో ఫిలప్ చేయొచ్చు. 28/10/2020 తేదీ 10 గంటల నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. ఇవి ఫిలప్ చేసే ముందు కంప్లీట్ డీటెయిల్ నోటిఫికేషన్ అనేది ఏముందో ఒకసారి మనము చూద్దాము. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీస్ డీటెయిల్ నోటిఫికేషన్ ఆఫ్ ఆర్జీకేటీ సెట్ 2020 కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 6 years integrated BTech program of Rajiv Gandhi University of Knowledge Technologies and 2-3-year diploma programs Acharya NG Ranga Agriculture University Guntur, Sri Venkateswara Veterinary University SVVU Tirupati, Dr. YSR Horticulture University Venkatramana RGUKT సెట్ ఇండెక్స్ అనేది ఈ విధంగా ఉంది. అంటే ఇందులో ప్రోగ్రామ్స్ ఏంటి, ఆర్జీకేటీ ప్రోగ్రామ్స్ ఏంటి, ఆర్జీకేటీ కోర్సెస్ ఏంటి, ఇంపార్టెంట్ డేట్స్, ఆన్లైన్ అప్లికేషన్ ఫీ, గైడ్లైన్స్ ఫర్ ఫీ పేమెంట్, హౌ టు ఫిల్ అప్లికేషన్ వీడియో, హౌ టు ఫిల్ OMR షీట్ వీడియో, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆఫ్ రైటింగ్ ఆర్జీకేటీ సెట్ 2020, సిలబస్, మోడల్ క్వశ్చన్స్, మీడియం ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, మోడల్ క్వశ్చన్ పేపర్, హాల్ టికెట్ డౌన్లోడ్, సెంటర్స్ ఫర్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఆర్జీకేటీ సెట్ 2020 రిజల్ట్స్, క్వాలిఫైయింగ్ మార్క్స్ ఆఫ్ ఆర్జీకేటీ సెట్ 2020, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్ టు క్యాండిడేట్స్. ఈ డీటెయిల్స్ అనేటివన్నీ ఈ డీటెయిల్ నోటిఫికేషన్లో ఉన్నాయి. అబౌట్ ఆర్జీకేటీ, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అనేది 2008లో స్టార్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఆంధ్రప్రదేశ్లో 4 క్యాంపస్లు ఉంటాయి. ఆర్జీకేటీకి సంబంధించి నూజివీడు, ఆర్కే వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం. ఆర్కే వ్యాలీనే ఇడుపులపై క్యాంపస్ అంటారు. ఒక్కో క్యాంపస్లో ఈచ్ క్యాంపస్లో 1000 మెంబర్స్ ఉంటారు. 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ విత్ 2 years PUC ప్లస్ 4 years బీటెక్, ఇంటర్ 2 years ప్లస్ బీటెక్ 4 years కలిపి 6 years కోర్సుగా ఉంటుంది. బీటెక్లో కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఈ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. బాయ్స్కి, గర్ల్స్కి రెసిడెన్షియల్ ప్రొవైడ్ చేస్తుంది. ప్రజెంట్ ఇయర్ అనేది కరోనా కారణంగా 10th క్లాస్ ఎగ్జామ్స్ జరపలేదు. ఆ కారణంగా గ్రేడ్ సిస్టమ్ ఈ కోర్సెస్కి గతంలో గ్రేడ్ సిస్టమ్ 10th క్లాస్లో వచ్చిన GPS ప్రకారంగా ఫిలప్ చేసేవాళ్ళు అడ్మిషన్స్ అనేటివి. కానీ ఈ ఇయర్ 10th ఎగ్జామ్స్ జరపకపోవడం వల్ల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది పెడుతున్నారు. ఈ కామన్ ఎంట్రన్స్ ఆర్జీకేటీ సెట్ 2020 ప్రోగ్రామ్స్ కోర్సెస్ ఆఫర్డ్ బై ఆర్జీకేటీ 6 years ఇంటిగ్రేటెడ్ కోర్సు, PUC 2 years MPC గ్రూప్ ఉంటుంది. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయాలజీ అనేది ఆప్షన్గా ఉంటుంది. 4 years బీటెక్ కోర్స్ ఉంటుంది. కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఈ నోటిఫికేషన్ ద్వారానే వెటర్నరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్ సంబంధించినటువంటి
2 ఇయర్స్ 3 ఇయర్స్ డిప్లొమా కోర్సెస్ అనేటివి కూడా ఫిలప్ చేయాలని ఆయా యూనివర్సిటీలు నిర్ణయం తీసుకోవడం వలన ఆ కోర్సులు చదవాలనుకుంటున్న స్టూడెంట్స్ కూడా ఆర్జీకేటీ సెట్నే రాయాల్సి ఉంటుంది. ఇందులో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా ఆ కోర్సులలో కూడా అడ్మిషన్స్ తీసుకోబడతాయి. ఇది వచ్చేసి ఏఎన్జిఆర్యుఏ యూనివర్సిటీ, ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఎస్వివియు యూనివర్సిటీ, డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ. ఫస్ట్ వచ్చేసి ఎన్జి రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సులు చూద్దాము. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ 2 ఇయర్స్, డిప్లొమా ఇన్ సీడ్ టెక్నాలజీ 2 ఇయర్స్, డిప్లొమా ఇన్ ఆర్గానిక్ ఫార్మింగ్ 2 ఇయర్స్, డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ 3 ఇయర్స్. ఈ 3 కోర్సులు అనేటివి తెలుగు మీడియంలో ఉంటాయి. డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. డిప్లొమా ప్రోగ్రామ్స్ ఆఫర్డ్ బై శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ. ఏహెచ్ డిప్లొమా అంటే యానిమల్ హస్బెండరీ పాలిటెక్నిక్ 2 ఇయర్స్ డ్యూరేషన్, మీడియం వచ్చేసి తెలుగు. ఫిషరీ డిప్లొమా 2 ఇయర్స్, మీడియం తెలుగు. డైరీ పాలిటెక్నిక్ 2 ఇయర్స్, మీడియం వచ్చేసి తెలుగు. హార్టికల్చర్ యూనివర్సిటీ ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సు వచ్చేసి డిప్లొమా ఇన్ హార్టికల్చర్ 2 ఇయర్స్ తెలుగు. ఆర్జీకేటీ టెస్ట్ పర్టికులర్స్ టెస్ట్ అనేది 28/11/2020 తేదీన జరుపుతారు. 11 గంటల నుంచి 1 గంట వరకు ఉంటుంది ఎగ్జామ్ అనేది. ఓఎంఆర్ షీట్లో ఫిలప్ చేయాలి. 100 మార్క్స్కి ఎగ్జామ్ జరుగుతుంది. 50 మార్క్స్ మ్యాథ్స్, 25 మార్క్స్ ఫిజిక్స్, 25 మార్క్స్ బయాలజీ. మల్టిపుల్ చాయిస్లో ఉంటుంది. 10th క్లాస్ సిలబస్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 10th క్లాస్ సిలబస్లో ఈ సిలబస్ అనేది ఉంటుంది. ఈ క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్స్ www.rgkt.inలో చెక్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్, నోటిఫికేషన్ అనేది పేపర్ స్టేట్మెంట్ అనేది 23/10/2020 ఇచ్చారు. అప్లికేషన్స్ అనేటివి 28/10/2020 నుంచి 10/11/2020 వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ తీసుకోబడతాయి. లాస్ట్ సబ్మిషన్ వచ్చేసి 10/11/2020 తేదీ. 1000 రూపీస్ ఫైన్ తోటి 15/11/2020 వరకు తీసుకోబడతాయి. ఆ తర్వాత ఆన్లైన్ సబ్మిషన్ అనేది జరగదు. హాల్ టికెట్స్ అనేవి 22/11/2020 తేదీ 10 గంటల నుంచి తీసుకోవచ్చు. ఎగ్జామినేషన్ కండక్షన్ అనేది 28/11/2020. అదే రోజు ఈవినింగ్ కీ అనేది రిలీజ్ అవుతుంది. ఈ ఆన్సర్స్ పట్ల, సిలబస్ పట్ల ఏమైనా అభ్యంతరాలు ఉంటే 30/11 వరకు తీసుకోబడతారు. ఫైనల్ రిజల్ట్స్ డిక్లరేషన్ వచ్చేసి 5 డిసెంబర్ 5/2020 తేదీన అనౌన్స్ చేస్తారు. హెల్ప్ డెస్క్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేయబడినాయి. హెల్ప్ లైన్ నెంబర్స్కి 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు ఆల్ వర్కింగ్ డేస్లో చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాలి. ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ రెడీ ఫర్ ఫిల్లింగ్ డీటెయిల్స్ డ్యూరింగ్ ఆన్లైన్ సబ్మిషన్. ఏమేమి ఉండాలి, ఇదే అన్నిటికంటే ఇంపార్టెంట్ అనే విషయం. హాల్ టికెట్, నెంబర్ ఆఫ్ 10th క్లాస్, డేట్ ఆఫ్ బర్త్, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్, ఆధార్ నెంబర్, క్యాప్, పీహెచ్, ఎన్సీసీ, స్పోర్ట్స్ ఎక్సెట్రా ఫర్ స్టూడెంట్స్ హూ క్లెయిమ్ రిజర్వేషన్ అండర్ దిస్ కేటగిరీ, ఇన్కమ్ సర్టిఫికేట్ ఫర్ స్టూడెంట్స్ హూ క్లెయిమ్ స్కాలర్షిప్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ హూ క్లెయిమ్ రిజర్వేషన్ అండర్ దిస్ కేటగిరీ, వైట్ రేషన్ కార్డు, స్టడీ సర్టిఫికేట్ 4th క్లాస్ to 10th క్లాస్, రెసిడెన్స్ సర్టిఫికేట్ బై దోస్ క్లైమింగ్ లోకల్ కేటగిరీ ఫర్ డీటెయిల్స్ సి అనెక్సర్ 2. అంటే లోకల్ క్యాండిడేట్స్కి 85%, నాన్ లోకల్ క్యాండిడేట్స్కి 15% రిజర్వేషన్ అనేది ఉంది కనుక
ఏపీకి సంబంధించి 85%, తెలంగాణకి సంబంధించి 15% అప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. అప్లికేషన్ ఫీ ఓసీ క్యాండిడేట్స్ ఏపీ అండ్ తెలంగాణ 300 రూపీస్, బీసీ క్యాండిడేట్స్ 200 రూపీస్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 100 రూపీస్ అనేటివి అప్లికేషన్ ఫీ అనేది ఉంటుంది. పేమెంట్ ప్రాసెస్ అనేది ఆన్లైన్ ప్రాసెస్లో చేయాల్సింది. డెబిట్ కార్డ్స్, రూపీ కార్డ్స్, విసా, మాస్టర్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఫీ ఎస్బీఐ, యాక్సిస్, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, నెట్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఫీ ఆల్ బ్యాంక్స్ యాక్సెప్ట్ అబౌవ్, క్రెడిట్ కార్డ్స్, గెట్ అవే, యూపీఐ ఈ ప్రాసెస్లో చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ సబ్మిషన్ విజయవాడలో అప్లికేషన్స్ అనేటివి సబ్మిషన్ చేయాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన విషయం వచ్చేసి రిజెక్ట్ ద అప్లికేషన్ ఆఫ్ ది క్యాండిడేట్ ఎట్ ఎనీ స్టేజ్. ఎందుకు రిజెక్ట్ అవుతాయి అనేది కూడా మనము క్లియర్గా తెలుసుకోవాలి. ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఈజ్ ఇన్కంప్లీట్, ది క్యాండిడేట్స్ ఫెయిల్ టు సాటిస్ఫై ది ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎనీ ఫాల్స్ ఆర్ ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ఫర్నిష్డ్, ది ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఈజ్ సబ్మిటెడ్ ఆఫ్టర్ ది డ్యూ డేట్, the convener is not responsible for non-receipt of application by the notified date and time for any reason. ఈ రీజన్స్తో వచ్చినటువంటి అప్లికేషన్స్ అనేటివి రిజెక్ట్ చేయబడతాయని క్లియర్గా మెన్షన్ చేశారు. హౌ టు ఫిల్ ద అప్లికేషన్ వీడియో అనేది ఈరోజు రిలీజ్ అవుతుంది. హౌ టు ఫిల్ ద ఓఎంఆర్ షీట్ అనేది కూడా 28/10/2020 నుంచి వెబ్సైట్లో ఓపెన్ అవుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ఆర్జీకేటీ సెట్ ఏమేమి ఉండాలి అనే దానికి ఎలిజిబిలిటీ ఏంటి. క్యాండిడేట్ షుడ్ హ్యావ్ పాస్ ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్ అండ్ ఎనీ అదర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఏపీ స్టేట్ అండ్ తెలంగాణ స్టేట్, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ conduct in 2020. Age exempted candidates by Board of Secondary Education AP if less than 15 years of age are also eligible. The candidates should have completed 15 years of age as on 31st December. ఇక్కడ లెస్ దెన్ 15 years కంటే కూడా ఎలిజిబుల్ అనేది ఎందుకు అంటే కొంతమందికి ఎగ్జామ్షన్ తోటి 10th క్లాస్ రాసి ఉంటారు. ఏజ్ సెకండరీ బోర్డు ఇచ్చి ఉంటుంది. అంటే మనము అప్పుడప్పుడు న్యూస్లో వింటుంటాం 8 ఏళ్ళకే 10th క్లాసు, 10 ఏళ్ళకే 10th క్లాసు అని చెప్పేసి. అలాంటి క్యాండిడేట్స్కి ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. జనరల్గా అయితే 15 years కంప్లీట్ అయి ఉండాలి. ఎప్పటికీ December 31st, 2020కి. క్యాండిడేట్స్ వుడ్ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ 18 years ఆఫ్ ఏజ్ యాజ్ 31/12/2020కి 18 ఏళ్ళు పూర్తి కాకూడదు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ షెల్ బి ఆఫ్ ఇండియన్ నేషనల్ పెన్షన్స్ ఆఫ్ ఇండియన్ ఆర్జన్ ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కార్డ్ హోల్డర్స్. క్యాండిడేట్స్ షుడ్ బిలాంగ్ టు ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. For admission into 2-3-year diploma program of Acharya N.G. Ranga Agriculture University, Guntur, Sri Venkateswara Veterinary University, Tirupati, Dr. Y.S.R. Horticulture University, Venkatramannagudem. These candidates should have passed 10th class any other equivalent examination recognized by the government of Andhra Pradesh state and Telangana state, should have completed 15 years of age as 31st/8/2020. Candidates should not have completed 22 years of age. ఇక్కడ డిఫరెన్స్ అనేది ఉంది. ఈ కోర్సెస్కి అప్లై చేసే వాళ్ళు 15 years కంప్లీట్ అయి ఉండాలి, 22 సంవత్సరాలు దాటకూడదు. ఏ కోర్సులకి? వెటర్నరీ డిప్లొమా, అగ్రికల్చర్ డిప్లొమా, హార్టికల్చర్ డిప్లొమాకి అప్లై చేసుకునే వాళ్ళకి ఇది వర్తిస్తుంది.
సిలబస్ మ్యాథ్స్ వచ్చేసి 50 మార్క్స్, ఫిజిక్స్ 25 మార్క్స్, బయాలజికల్ సైన్స్ 25 మార్క్స్. దీని గురించి ఫర్దర్ ఇంతకుముందే నేను డీటెయిల్స్ ఇచ్చున్నాను. మోడల్ క్వశ్చన్స్ మ్యాథమెటిక్స్ ఎలా ఉంటాయి, ఇవి తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం రెండిట్లోనూ పేపర్ ఉంటుంది కనుక కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ సిలబస్ అనేది ఆల్రెడీ పాలిటెక్నిక్ కోసం ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి సేమ్ అదే మోడల్లో ప్రిపేర్ అవటం వల్ల ఆ బుక్స్ అనేటివి కూడా మార్కెట్లో దొరుకుతాయి. మీడియం ఆఫ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండిట్లో ఉంటుంది. ఈ క్వశ్చన్ పేపరు కావాలనుకుంటే rgvkt.inలో మోడల్ పేపర్ అనేది ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్స్ అనేవి 21/11/2020 నుంచి డౌన్లోడ్ అవుతాయి. సెంటర్స్ మెయిన్ ఇంపార్టెంట్. సెంటర్స్ ఫర్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ప్రతి మండలంకి 100 మెంబర్స్ అనే వాళ్ళు ఉంటే అక్కడ ఒక సెంటర్ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. 100 కంటే తక్కువ మెంబర్స్ కనుక అప్లికేషన్ పెడితే నియరర్గా ఉన్నటువంటి మండలం సెంటర్కి వాళ్ళని అలాట్ చేయడం జరుగుతుంది. తెలంగాణ స్టేట్లో వచ్చేసి 10 సెంటర్స్ని ఐడెంటిఫై చేశారు. అక్కడ రాయదలుచుకున్న వాళ్ళు, తెలంగాణ స్టేట్లో రాయదలుచుకున్న వాళ్ళు ఆ 10 సెంటర్స్లలో వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. రిజల్ట్స్ వచ్చేసి ఇరవై 5/12/2020 అనౌన్స్ చేస్తారు. క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేటివి ఏం లేవు. చాలామందికి ఎన్ని మార్క్స్ రావాలనేది ఒక డౌట్ ఉంటుంది. దేర్ ఈజ్ నో క్వాలిఫైయింగ్ మార్క్స్. అంటే వరుసగా ర్యాంక్స్ అనేటివి ఇచ్చుకుంటూ వస్తారు. ఇన్ని మార్క్స్ వచ్చుంటేనే దీనికి ఎలిజిబిలిటీ అనేది ఏమీ లేదు. ర్యాంక్స్ వైజ్గా, రిజర్వేషన్స్ వైజ్గా సీట్లు అనేటివి కేటాయించబడతాయి. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్స్. హాల్ టికెట్ issued to candidate in an important document. Candidates are required to preserve it carefully for future reference and correspondence. Hall ticket is not transferable. Any tampering of hall ticket will automatically lead to the disqualification of the candidate for writing the examination. Candidates are required to bring the following examination centers. rgvkt సెట్ హాల్ టికెట్ అనేది తీసుకోవాలి. ఏ గుడ్ బాల్ పాయింట్ పెన్ అనేది తీసుకోవాలి, ఎందుకంటే బబ్లింగ్ ఆఫ్ OMR సెట్. క్యాండిడేట్స్ ఆర్ నాట్ అలౌడ్ టు క్యారీ ఎనీ టెక్స్చువల్ మెటీరియల్, క్యాలిక్యులేటర్స్, లాగ్ టేబుల్స్, ఎలక్ట్రానిక్ వాచెస్ with facilities of calculator, printed or written material, bits of papers, mobile phones, paper or any other device except the hall ticket inside the examination room. హాల్ టికెట్ తప్ప ఇంకా ఎటువంటి డివైజెస్ కానీ, క్యాలిక్యులేటర్ ఇప్పుడు చెప్పినటువంటివి ఏవి కూడా ఎగ్జామినేషన్ హాల్లోకి తీసుకెళ్ళటానికి వీల్లేదు. హాల్ టికెట్ అనేది కేర్ఫుల్గా చెక్ చేయండి. యువర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, సెంటరు, జెండరు, టెస్ట్ సెంటర్ నేము, డేట్ అండ్ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రీచ్ ది వెన్యూ అట్లీస్ట్ 1 hour బిఫోర్ ది ఎగ్జామినేషన్. 1 గంట ముందుగానే ఎగ్జామినేషన్ సెంటర్కి చేరుకోవడానికి క్యాండిడేట్స్ ప్రిపేర్ అవ్వటం బెటర్ అని చెప్తున్నారు. హాల్ టికెట్ ఫర్ అడ్మిషన్ టు ది ఎగ్జామినేషన్ రూమ్. క్యాండిడేట్స్ who do the possess the hall ticket issued by the convener. No candidate under any circumstances will be allowed to enter the examination center after the commencement of the examination.
A seat indicating hall ticket number will be allotted to each candidate. Candidates should occupy their allotted seats only. Any candidate found to have changed room or the seat on his or her own other than allotted, his candidature shall be cancelled and no plea would be accepted for it. ఎవరికి కేటాయించిన సీట్లో వాళ్ళు కూర్చోవాలి. Candidates should verify that question paper is available in English and Telugu languages. Approach the center superintendent invigilator in the room for any technical assistance, first aid emergency or any other information during the course of examination. No candidates without the special permission of the center superintendent or the invigilator concerned will have her seat examination room until the full duration of the examination. Candidates must follow the instructions strictly as instructed by the center superintendent invigilators. Candidates need not return this question paper booklet and can take it after completion of the examination. No candidate should leave the examination hall before the end of the examination. ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఎవరు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. సో అది ఫ్రెండ్స్ కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ ఆర్జీకేటీ సెట్ 2020కి సంబంధించిన డీటెయిల్స్ అనేటివి. మళ్ళీ ఆర్జీకేటీ విల్ ఇష్యూ సపరేట్ నోటిఫికేషన్ ఫర్ అడ్మిషన్ ఇంటూ 6 years ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్ ఫర్ ది ఇయర్ 2020-21. అంటే ఈ ఎగ్జామ్ అనేది కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అన్ని కోర్సులకు సంబంధించి. మళ్ళీ ఆర్జీకేటీ సపరేట్ నోటిఫికేషన్ అనేది ఇస్తుంది. అప్పుడు మళ్ళీ దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేటివి ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డిస్కషన్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఎవరైతే అటెంప్ట్ చేయాలనుకుంటున్నారో ఆర్జీకేటీ సెట్ ఆ స్టూడెంట్స్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్.